నమస్తే. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఒకనొక చర్చ మార్వాడీలకు సంబంధించింది. వారిపైన రకరకాల ఆరోపణలు, ఇటువైపు మార్వాడీల తరఫు నుంచి కూడా ఆరోపణ ప్రత్యారోపణలు ఈ మధ్యకాలంలో వచ్చినాయి. మరిన్ని విషయాలను మరింత లోతుగా తెలియజేస్తామని మనల్ని సంప్రదించడం మార్వాడి ప్రతినిధులు వారు నితేష్ అగర్వాల్, దిగ్విజయ్ జైన్ వాళ్ళిద్దరు నా దగ్గర ఉన్నారు. వారి ఒపీనియన్ ఏమిటి? వారు అంటున్నారు, మా వైపు నుంచి కూడా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి, మమ్మల్ని విమర్శిస్తున్న వారి విషయంలో ఎట్లా ఉన్నదో మా ఒపీనియన్ ఏమిటో కూడా తెలుసుకోండి. వారు వచ్చారు, వారికి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అందరికీ, మైక్ టీవీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. నేను దిగ్విజయ్ జైన్, నితేష్ అగర్వాల్ ఇక్కడ వచ్చినాం. చాలా చాలా ధన్యవాదాలు. మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇక్కడ పెట్టడానికి అవకాశం ఇచ్చినాయి, దానికోసం చాలా ధన్యవాదాలు. మీకు తెలుగు వస్తుందో రాదు నాకు తెలియదు, చదవడం రాయడము వినడం అయితే అర్థం చేసుకుని మీరు మాట్లాడుతున్నారు, తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. మార్వాడీల విషయంలో ఎందుకు ఈ చర్చ జరిగిందని అనుకుంటున్నారు? ఎందుకు మీ పైన అలిగేషన్స్ వచ్చినాయని మీరు అనుకుంటున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరికీ మాట్లాడాలి, డిస్కస్ చేయాలి ఈ విషయం. తర్వాత ఫస్ట్ అంటే మార్వాడి ఎవరు, మార్వాడి ఎక్కడి నుంచి వచ్చినాయి, మార్వాడి విషయం ఏమున్నాయి. మార్వాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిలీజియన్ లేదు, ఇది ఏం కాస్ట్ లేదు. రాజస్థాన్ ఒక స్టేట్ ఉన్నాయి, రాజస్థాన్ స్టేట్లు 2 ప్రాంతాలు ఉన్నాయి. లోవర్ రాజస్థాన్ కిందికి ఉన్నాయి డిస్ట్రిక్ట్స్లు మార్వాడ్ అని ప్రాంతం ఉన్నాయి. పైన రాజస్థాన్ డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి, దానికి మేవాడ్ అని ఉన్నాయి. దెర్ ఆర్ టూ డిఫరెంట్ రీజనల్ పీపుల్. దానికి అంటే ఒక విషయం రీజన్ స్పెసిఫిక్. ఎవరెవరు మార్వాడ్ నుంచి వచ్చినాయి ఆయన మార్వాడి, ఎవరు మేవాడ్ నుంచి వచ్చినాయి ఆయన మేవాడి. ఫస్ట్ డెఫినేషన్ ఇది. సెకండ్ డెఫినేషన్ అంటే ఈజ్ లింగ్విస్టిక్ డెఫినేషన్ ఉన్నాయి. భాష ఉంచి ఒక డెఫినేషన్ వచ్చినాయి. ఎవరెవరు ఇంటిలు, మన ఇంటిలు ఎవరెవరు ఎట్లా మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం, తెలుగు ప్రదేశాల్లో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, తెలుగు మాట్లాడుతున్నాం. ఇది మన తెలుగు రాజ్యం, తెలుగు ప్రదేశం. ఇట్లా నేను తెలుగు, ఎవరెవరు తెలుగు స్పీక్ చేస్తాయి ఆయన తెలుగు. అట్లనే ఎవరెవరు మార్వాడి స్పీక్ చేస్తాయి ఆయన మార్వాడి. ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ రీజన్, సెకండ్ డెఫినేషన్ ఈజ్ లాంగ్వేజ్. అండ్ మన ఉంచి ఇది ఇన్ఈక్వాలిటీ ట్రీట్మెంట్ అవుతున్నాయి, డిఫరెన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ అవుతున్నాయి ఆన్ ద బేసిస్ ఆఫ్ రీజన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది డెఫినేషన్ ఆఫ్ మార్వాడి, ఇది డెఫినేషన్ ఆఫ్ లాంగ్వేజ్. దీని నుంచి ఏం కాస్ట్ లేదు, ఏం క్రీడ్ లేదు, మన ఏం కాన్స్టిట్యూషనల్ వైలేషన్ లేదు. అంటే ఇక్కడ ఏం లేదు. వాళ్ళు అంటున్నది ఏంటంటే మార్వాడి అంటే ఎవరు మీరు చెప్తుందా మీరు వివరించింది. కానీ ఈ మధ్య జరిగిన చర్చలో మార్వాడీల విషయంలో ఇక్కడ ఉన్న ప్రజల వ్యాపారాలను మీరు డ్యామేజ్ చేస్తున్నారు. వీరి కారణంగా ఇక్కడున్న వారి జీవనోపాధి, లైవ్లీహుడ్ అది ఇబ్బందుల్లో ఉన్నది అనేది ప్రధానమైన ఆరోపణ లేదా విమర్శ అది వచ్చింది. దాని గురించి ఏమంటారు సార్? వ్యాపారం డిస్ట్రాయ్ చేసినాం, ఎవరిది వ్యాపారం నాశం చేసినాం, ఇది అన్ని అలిగేషన్ బేస్లెస్ సార్. మన జస్ట్ అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలుగు స్టేట్స్. మన తెలుగు రాజ్యం, తెలుగు ప్రదేశం ఇది ఉన్నాయి. బిఫోర్ దాట్ ఇట్ వాజ్ నిజాం స్టేట్. మన రూలర్ ఎవరు? హైదరాబాద్ రూలర్, తెలంగాణ రూలర్ ఎవరు? నిజాం. 400 years బ్యాక్ హిస్టరీలో పోయి చూస్తే నిజాం ఆసిఫ్ జా సెకండ్ అని ఒక నిజాం రూలర్ ఉన్నాయి. 400 years బ్యాక్ ఆయన హైదరాబాద్కి ఒక గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేద్దాం, ఆ విజన్ నుంచి హైదరాబాద్కి గ్లోబల్ ఎకనామిక్ క్యాపిటల్, ఎకనామిక్ పవర్ చేద్దాం అని ఆ విజన్ నుంచి డెవలప్ చేసినాయి హైదరాబాద్కి. అప్పుడు ఆయన దర్బార్లు ఎవరెవరు ఇంటలెక్చువల్ పీపుల్ ఉన్నాయి అడిగినాయి కి మనకి హైదరాబాద్కి ఇక్కడ వరల్డ్ క్లాస్ ట్రేడ్ క్యాపిటల్ బిల్డ్ చేయాలి అంటే ఏం చేయాలి. సో పీపుల్ చెప్పినాయి, అడ్వైజ్ ఇచ్చినాయి, యూ హ్యావ్ టు కాల్ మార్వాడీస్ ఆర్ జ్యూస్. దీస్ 2 communities in world are known for doing trade, commerce and business. Then Nizam
400 years బ్యాక్ పిలిచిన్నాయి, ఇన్విటేషన్ ఇచ్చిన్నాయి అందరు మార్వాడీస్కి. ఎవరెవరు మార్వాడులు రాజస్థాన్లో ఉన్నాయి ఇక్కడ రండి, నేను నీకు ప్లేస్ ఇస్తాం, నేను నీకు జాగా ఇస్తాం, ఇక్కడ బిజినెస్ చేయండి. దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఇన్విటేషన్ ఓన్లీ మార్వాడీస్ ఇక్కడ మైగ్రేట్ అయింది. 400 years బ్యాక్ హిస్టరీ ఉన్నాయి. ఆ సంగతిలు ఆ విషయంలో ఎవరిప్పుడు హిస్టరీ చదువుకుంటున్నాయి లేదు. ఇది యూట్యూబ్, వాట్సాప్, యూనివర్సిటీ నుంచి కొత్త కొత్త మనుషులు, నువ్వు ఇక్కడ నుంచి వచ్చినావు, నువ్వు అక్కడ నుంచి వచ్చినావు, నా బిజినెస్ కొలాప్స్ చేస్తున్నావు, డెస్ట్రాయ్ చేస్తున్నావు. 400 years బ్యాక్ నిజాం ఇన్విటేషన్ తర్వాత హైదరాబాద్లు వచ్చినాయి. ఆ సందర్భంలో వాస్తవానికి 1వ సాలార్జంగ్, 2వ సాలార్జంగ్, 4, 5, 6 నిజాం వరకున్న హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్కు 1920ల నాటికి కరెంటు రావడం, ఇండస్ట్రీస్ రావడం, పెద్ద వ్యాపార కేంద్రం, ఎయిర్పోర్టు, రైలు రవాణా సదుపాయం, రోడ్డు రవాణా సదుపాయం హైదరాబాద్కు ఉంది. ఇక్కడ సమస్య 200-300 సంవత్సరాల కింద వచ్చిన మార్వాడీల గురించి కాదు. వారు అంటున్నారు ఈ మధ్య చర్చ, ఇక్కడ 100 ఏళ్ల కింద వచ్చిన మార్వాడీలతో మాకు సమస్య లేదు. ఈ మధ్య 10-15 ఏళ్ల కాలంలో వచ్చిన వాళ్ళు మండల కేంద్రాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముతున్నది జీరో మాల్ అమ్ముతున్నారు, జీరో దందా చేస్తున్నారు. ఓ రిసీట్ ఉండదు, గూగుల్ పే ఉండదు, ఫోన్పే ఉండదు. అది పైగా తక్కువ ధరకి ఇస్తే పక్కువ షాపు నష్టపోతున్నారు. ఇవి ఎందుకు చేస్తున్నారో ఇస్తున్న ప్రశ్న. యాక్చువల్ ఏంటంటే ఇది వ్యాపారాన్ని తీసుకొని ఏదో అవుతుందని చెప్తున్నారు కదా మీరు, అది ఏం లేదు. ప్రతి ఒక్క దుకాణంలో, ప్రతి ఒక్క షాప్లో ఈ రోజులల్లో వాట్సాప్లో గూగుల్ పే అండ్ ఫోన్పేనే నడుస్తుంది. కొన్ని ఒక 5%, 2% షాప్లో ఉంటుంది, అది గూగుల్ పే, ఫోన్పే ఉండకుండా ఉంటుంది. కానీ 90% షాప్లలో గూగుల్ పే, ఫోన్పే ఉందండి. అది ఒక ఏంటంటే ఒక చిన్న ఘటన జరిగింది అనుకోండి, అదే పట్టుకొని మనం ముంగటెళ్తామండి. కాకపోతే ఈ రోజులల్లో డబ్బులు క్యాష్ ఎవరి దగ్గర లేదండి, ఏ ఏటీఎంలో డబ్బులు ఉండట్లేదండి, అందరూ గూగుల్ పేనే, ఫోన్పేనే వాడుతున్నారండి. మీరు కావాల్సిన రిసిప్ట్ అడుగుతున్నారు కదా, మీరు రిసిప్ట్ తీసుకోండి, ఆయన రిసిప్ట్ ఇస్తారు, రిసిప్ట్ ఇవ్వరని కాదు. కాకపోతే మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే రిసిప్ట్ తీసుకుంటారు, మీకు బిల్ అవుతుందంటే వాళ్ళు వెనక జరిగిపోతారండి, బిల్ ఛార్జెస్ చేయాలంటే బిల్ వెనక జరిగిపోతారు. అది చిన్న విషయం అండి. మీరు చెప్పిన మాట నేను నమ్ముతా. కాకపోతే ఒక 5% షాప్ ఉందో, 10% షాపులలో గూగుల్ పే, ఫోన్పే యాక్సెప్ట్ చేయట్రు. 90% షాప్ ఇలా మీరు చెప్పినట్ల చిన్న షాపులలో కూడా గూగుల్ పే ఉంది. అయితే పెద్ద షాపులలో ఎందుకు ఉండదు? 100% గూగుల్ పే ఉంటుందండి. ఇప్పుడు చర్చలో కూడా ఏంటంటే గూగుల్ చాట్ ఉంది. ఓకేనండి, గూగుల్ చాట్ హైదరాబాద్లో ఫేమస్. ఓకేనండి, తిరుగులేదు కదా, లేదు గూగుల్ చాట్ మళ్ళీ వాళ్ళకి కోర్టు కూడా ఎవరు లేనట్టుంది హైదరాబాద్. ఓకే, మనం చూస్తున్నంత వరకు అయితే గూగుల్ చాట్ లేదు, అక్కడ గూగుల్ పే, ఫోన్పే లేదని సార్ అక్కడ లేదు. నేను ఎప్పుడు వెళ్ళాలి సార్? నేను వెళ్ళలేదు సార్, నేనే వెళ్ళినాం, అక్కడ లేదు. అది యాక్సెప్టెడ్ అయిన క్యాష్ నుంచి బిజినెస్ చేస్తాయి, క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తాయి. ఎందుకు చేస్తాయి? అది బెస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఇస్ గోకుల్ చాట్ ఓనర్ ఓన్లీ. ఐఎమ్ నాట్ గోకుల్ చాట్ ఓనర్ టు ఆన్సర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గోకుల్ చాట్. అయినా ఎందుకు గూగుల్ పే పెట్టలేదు, క్యాష్ ఎందుకు చేస్తున్నాయి? ఓకే చలో యాక్సెప్టెడ్. మన మార్వాడీళ్ళు 5%, 10% పీపుల్ గూగుల్ పే తీసుకుంటున్నాయి లేదు. ఫస్ట్ అంటే ఆన్లైన్ స్కామ్స్ బిగ్గెస్ట్ విక్టిమ్ ఇన్ ఇండియా ఈజ్ మార్వాడీ కమ్యూనిటీ. బిగ్గెస్ట్ విక్టిమ్. హైయెస్ట్ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఆన్లైన్ ఫ్రాడ్ నుంచి అయింది, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నుంచి అయింది. ఆర్ విక్టిమ్ పీపుల్ ఆర్ మార్వాడీ పీపుల్. హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఆన్లైన్ కంప్లైంట్స్ మనం పోయి చూస్తే ఆర్బీఐలో ఆల్మోస్ట్ యూ విల్ ఫైండ్ మార్వాడీ, గుజరాతీస్ అకౌంట్స్ నుంచి ఓటీపీ తీసుకుంటాయి, ఎవరు ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తాయి. అది ఒక రీజన్ ఫర్ నాట్ యాక్సెప్టింగ్ ఆన్లైన్ పేమెంట్ ఆర్ ద గూగుల్ పేమెంట్. సెకండ్ విషయం, నాట్ యాక్సెప్టింగ్ గూగుల్ పేమెంట్ ఆర్ టేకింగ్ మనీ ఇన్ క్యాష్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. నేనే క్యాష్లో బిజినెస్ చేస్తే క్రైమ్ లేదు. అది గవర్నమెంట్ లా పాస్ చేయి, క్యాష్ ట్రాన్సాక్షన్ బ్యాన్ చేయి ఇండియాలో. ఫస్ట్ కమ్యూనిటీ టు ఫాలో ఆ లా విల్ బి ద గుజరాతీ అండ్ మార్వాడీ కమ్యూనిటీ. క్యాష్ లో బిజినెస్ చేస్తే తప్పు ఆర్ క్రైమ్? గవర్నమెంట్ డబ్బులతో మీరు డబ్బులు తీసుకోండి, కానీ ఎంత ట్రేడ్ జరిగిందో ఆ మీద ట్యాక్స్ ఇవ్వాలి గవర్నమెంట్. బంగారం నుంచి మొదలుకుంటే, ముత్యాల నుంచి మొదలుకుంటే, ఇంట్లో వాడే స్విచ్ బోర్డుల వరకు, వీటి వరకు కాగితం మీద రాసిస్తున్నారు. వాళ్ళు ప్రాపర్గా ఇవ్వట్లేదు. మనం సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో ట్యాక్స్ పే చేస్తున్నాం. ఓ కూరగాయల బండి వేస్తే కనుక దానికి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇంత పెద్ద ట్రేడ్ జరిగినప్పుడు ఎందుకు ఉండకూడదు? అప్పేం కాదు, కానీ ఉండాలి కదా అని అంటున్నారు సార్. ట్రేడ్ అని చెప్తున్నారు మీరు, ఓకే. ఇప్పుడు కావాల్సిన వస్తువు ఏదైనా కానివ్వండి, ఏదైనా ఇండస్ట్రీ నుంచి వస్తుంది.
ఈ రోజులలో జిఎస్టీ వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో మాల్ అయినప్పుడు జిఎస్టీ తలకేసి వస్తుంది సార్. ఈ రోజులలో మీకు అమ్మేటప్పుడు కూడా ఆయన జిఎస్టీ ఏది పే చేస్తున్నారో మీ దగ్గర తీసుకొని ఆయన అమ్ముతారు. మన అభిప్రాయం ఏంటంటే మీకు కావాల్సింది ఏంటంటే మీకు ప్రాపర్ బిల్ కావాలంటున్నారు. ప్రాపర్ బిల్ ఎవరు కస్టమర్ యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే జిఎస్టీలో వచ్చేసి అది కస్టమర్లతో వస్తుంది. ఎందుకంటే 18% ట్యాక్స్ వరకు అంటే అందరు బ్యాక్ఫుడ్ వెళ్తున్నారు. సరే 50% 9% ఇవ్వంటే కూడా బ్యాక్ఫుడ్ వెళ్తున్నారండి. అందుకే ఆ రిసిప్ట్లలో ఇచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. మీకు కావాల్సిందంటే బిల్ కావాలంటే బిల్ కూడా ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఇస్తారు, ప్రతి ఒక్కటి ఇస్తారండి. మీరు బంగారం ఇస్తున్నారు సార్. బంగారం 24 క్యారెట్ బంగారం ఇచ్చిన అనుకోండి, మీరు 10 తులాలు ఎగ్జామ్ చేసుకున్నాను అనుకోండి, అని మీరు వేసుకున్న తర్వాత బెండ్ అయిపోతుందండి. దాంట్లో కల్తీ ఎట్లయినా వేయాల్సి వస్తుంది. అంటే కలిపేదానికంటే నేను ఒక ఇక్కడ ఇది ఆఫీస్ ఇంటర్వ్యూ అయింది. బంగారం వెండి ఇక్కడ పనిచేసే వాళ్ళకు అక్కడ సేట్లు వచ్చిన తర్వాత వెండిలో బంగారంలో కల్తీ ఎక్కువైంది, ఒరిజినల్ బంగారం తగ్గుతున్నది, కల్తీ అవుతుంది. మీరు చెప్పినంటే నేను అక్సెప్టెడ్, నేను ప్రతిదానికి అక్సెప్ట్ అవుతా. కాకుంటే ఏంటంటే కల్తీ ఎంత అవుతుంది? మీరు 22 క్యారెట్ తీసుకుంటున్నారా, 18 క్యారెట్ తీసుకుంటున్నారా, మళ్ళీ దాని తర్వాత మీరు చెక్ చేసి తీసుకుంటున్నారా? సార్ నేను ఒకటి చెప్తాను, నేను వేరే షాప్ వాళ్ళు అందరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారండి, బంగారం ఇంత, డైమండ్ ఇంత, మేము అది ట్యాక్స్ తీసేస్తున్నా, ఇది ట్యాక్స్ తీసేస్తున్నా అని చెప్తారు. దాని తర్వాత వచ్చేసి షోరూంలో కూడా మీరు 18 క్యారెట్ తీసుకుంటే అది 18 క్యారెట్ ఉందని తీసుకుంటారా? మీరు ఎప్పుడైనా చెక్ చేయించారా? లేదు. మీరు నమ్మకం ఉన్న షాప్కి వెళ్తారు, తీసుకుంటారు, అయిపోతుంది. మీరు ఏదైనా పెద్ద షాప్కి వెళ్తారు అంటే 18 క్యారెట్ అండి, 18 క్యారెట్ డబ్బులు వేస్తారు, మేకింగ్ వేస్తారు, వేసి ఇచ్చేస్తారు మీకు, అంతే. అది విషయం. ఒకటి మాట అన్న చెప్పినాయి. ఇంకా పెద్ద మాట, గవర్నమెంట్ దగ్గర క్వాలిటీ మషనరీ ఉన్నాయి, క్వాలిటీ స్టాండర్డ్స్ మషనరీ ఉన్నాయి. అన్ని జ్యువెలరీ ఇండియాలో ఏం అమ్మేస్తున్నాయి, హాల్ మార్క్ కంపల్సరీ, బిఐఎస్ మార్క్ కంపల్సరీ. ఇక్కడ లేదు, దుబాయ్కి వెళ్ళు, ఏం కంట్రీకినే వెళ్ళు, ఓపెన్గా చెప్పి వేస్తాయి ఇది 18 క్యారెట్, ఇది 20 క్యారెట్, ఇది 22 క్యారెట్, ఇది 24 క్యారెట్. అండ్ 24 క్యారెట్ తీసుకుంటే గోల్డ్ కిందికి పడిపోతాయి, జ్యువెలరీ ఉండదు నీ బాడీ మీద, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ మీద ఏం అమ్మేస్తున్నాం, క్వాలిటీ ఉన్నాయి, సర్టిఫికేట్ ఉన్నాయి, బిల్ కూడా ఇస్తున్నాయి. ఇది మన ఇండియన్ ఎకానమీ బిజినెస్ డ్రివెన్ ఎకానమీ ఉన్నాయి. ఇది ఓనర్ డ్రివెన్ ఎకానమీ లేదు, ఇది కస్టమర్ డ్రివెన్ ఎకానమీ. కస్టమర్ ఏం అడుగుతాయి నీకు సెల్ చేయాలి, అది రూల్ ఆఫ్ ద బిజినెస్. ఇది కస్టమర్ డ్రివెన్ ఎకానమీ. కానీ ఏ గూడ్స్ ఇస్తున్నాము, ఏ క్వాలిటీ ఉన్నది, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సార్ దాంట్లో నేను ఒకటి చెప్తా. సార్ చెప్పినట్ల మీకు స్విచ్ బ్యాగ్ అన్నారండి. స్విచ్ బ్యాగ్లో మీరు బ్రాండెడ్ తీసుకుంటే బ్రాండెడ్ వస్తుందండి. మీరు 5 స్విచ్లు కావాలంటే అది ఏదో తీసుకొని ఇచ్చేస్తాడు మీకు, ఢిల్లీ వస్తుంది, ఆ సెట్ తీసుకొని పెట్టేస్తున్నాడు. దాంట్లో కల్తీ వస్తుంది కదా సార్, అది బ్రాండెడ్ కాదు కదా. బ్రాండెడ్ ఇచ్చినప్పుడు బ్రాండెడ్లో కల్తీ ఎలా వస్తుంది? నాకు ఒకటి విషయం చెప్పండి. బ్రాండెడ్ని చెక్ చేసి మాకు మార్కెట్లోకి రావాలంటే కూడా వాళ్ళు కూడా చాలా వెరిఫికేషన్ చేసుకొని అన్నీ తీసుకొని బయట వస్తుందండి. మీరు చెప్పింది వైర్ కానీ కేబుల్ కానీ ఏదైనా కానీ బ్రాండెడ్లో ఎవరు రిస్క్ తీసుకోరు, ఏ కంపెనీ తీసుకోదు. కానీ ఎందుకు మరి ఈ మధ్య జిల్లాలో పట్టుకున్నారు డూప్లికేట్ స్విచ్లు, నాశనకమైన వస్తువులు తయారు చేస్తున్నారు, నాశనమైన వస్తువులు తయారు చేస్తున్నారు. ఇంకోటి నేను చెప్తానండి, ఏదైనా కానీ డూప్లికేట్ వస్తుందంటే నేను ఒకటి చెప్తా. నా పేరు నితేష్, NITESH, NETESH, అర్థమైందా సార్? అయితే మనం తీసుకున్నప్పుడు కూడా మనం ఒకసారి జాగ్రత్త అని నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. NITESH నితేష్, NITESH నితేష్. డూప్లికేట్ వస్తున్నట్టు అవగాహన ఉంటుంది కదా. ఇప్పుడు మీకున్నంత నాలెడ్జ్ బిజినెస్ నాకు ఉండదు, అవునండి, మీడియాలో నాకు ఉన్నట్టు మీకు ఉండకపోవచ్చు, అది కరెక్ట్. కానీ మామూలు పబ్లిక్ వచ్చిన వాళ్ళకు దాని అంత ఉండదు కదా. అది ఉన్నది కరెక్టే సార్, మీరు చెప్పిన వర్షమే. మీరు ఇప్పుడు నార్మల్ పబ్లిక్ అంటున్నానని నాకు క్వశ్చన్ చేస్తున్నారు. ఆ నార్మల్ పబ్లిక్ తెలవాలనేసి నేను చెప్తున్నా. ఈరోజు నా పేరు తీసుకునే నేను చెప్తున్నాను. NITESH మనకి అదే మనకి ఇంకా ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాం. నువ్వు బిగ్ బజార్లు వెళ్ళు, డిమార్ట్లు వెళ్ళు, ఎక్కడనే వెళ్ళు, కంపెనీ పేస్ట్ ఉన్నాయి కోల్గేట్ అని. కోల్గేట్ పేస్ట్ నేను కూడా పర్చేస్ చేస్తాం, అన్న కూడా చేస్తాయి, అందరు చేస్తాయి. అక్కడనే ఆ షాప్లోనే వెళ్తే పక్క ఇంకా ఒక్కటి ఉన్నాయి, COAL, కోల్గేట్. సేమ్ ప్యాకింగ్, సేమ్ కలర్, సేమ్ ప్రైస్ కూడా సేమ్. ఎవరు అమ్మేస్తున్నాయి వాయిన తప్పు లేదు, ఎవరు ప్రొడక్షన్ చేస్తున్నాయి వాయిన తప్పు లేదు. పర్సన్ హూ ఈజ్ బయింగ్, కన్జ్యూమర్,
కన్జ్యూమర్కి జాగ్రత్తగా ఉండాలి. నేనే కోల్ గేట్ బై చేస్తున్నామా కోల్ గేట్ తీసుకుంటున్నాం. ఇది కన్జ్యూమర్ ఫస్ట్ ఈజ్ కన్జ్యూమర్. సెకండ్ ఈజ్ మన టాస్క్ ఫోర్స్ ఏం చేస్తున్నాయి. మన హైదరాబాద్లో సిసిఎస్ ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఉన్నాయి. ఎవరు డూప్లికేట్ ప్రొడక్షన్ చేస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి, ఆ మార్వాడి కమ్యూనిటీ లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాం, మనం డూప్లికేట్ బిజినెస్ చెయ్యం. మనం ట్రేడర్స్ ఉన్నాం, మనం పర్చేస్ చేస్తాం, మనం సెల్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్లో మన రోల్ ఏం లేదు. డీమార్ట్ కూడా ఉన్నాయి. డీమార్ట్ ఆయన ఏం ప్రొడక్షన్ చేయడు. ఇండియాస్ బిగ్గెస్ట్ రీటైల్ చైన్ ఓన్డ్ బై అ మార్వాడి గ్రూప్, దట్ ఈస్ దమాని డీమార్ట్. ఆయన ఏం ప్రొడక్షన్ చేయడు డీమార్ట్లో. ఆయన ట్రేడర్, ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడర్. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి అక్కడ అమ్మేస్తాయి, అక్కడ నుంచి పోతాయి, అంతనే. ఆయన ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడు. మనం చెయ్యాలి, ఎలిగేషన్ పెట్టాలి, మార్వాడీలు డూప్లికేట్ సొమ్ములు ప్రొడక్షన్ చేస్తున్నాయి, డూప్లికేట్ సొమ్ములు అమ్మేస్తున్నాయి. ఇది సరాసర్ గలత్, మొత్తం తప్పు మాట. ఒక్క కేసు చూపి నాకి, ఒక్క కోర్టు కేసు చూపి నాకి, ఒక్క రేడ్ చూపి మా నాకి ఎక్కడ మార్వాడి ప్రొడక్షన్లు ఇన్వాల్వ్ అయినాయి, తప్పు సొమ్ములు ప్రొడక్షన్ చేసినాయి. మీరు ఒక మాట లేదా, అతిపెద్ద విక్టిమ్ మార్వాడిని అన్నారు మీరు ఇందాక అన్నారు మాట. విక్టిము అంటే అన్ని మాటలు వాళ్ళనే అంటున్నారు మార్వాడిస్నే అని మీరు అన్నారు. ఎస్, కానీ తినే ఆహార పదార్థాల నుంచి ఏమంటారు జీలకర్ర ఆవాలు, మసాలా వాటిని కల్తీ చేస్తున్నారు. డెకరేషన్స్ ఉంటాయి కదా, ఇవి డూప్లికేట్. ఇట్లా పెట్టిన 2 రోజులకే పోతున్నాయి. నిజంగానే కన్జ్యూమర్స్కు అంత నాలెడ్జ్ ఉంటే మార్కెట్ పైన ఇంత ఇష్యూ జరగదు. మనం అంటే వారికి తెలియదు కాబట్టి మనం డూప్లికేట్ వస్తువులు మన న్యాయమేనా? డూప్లికేట్ అనేది కాదు సార్, ఏదైనా కానీ డూప్లికేట్ అనేది కాదు. అది మనకు కొద్దిగా నేను ఏం చెప్పాలో నాకు తెలియదు. అర్థమైంది. డూప్లికేట్ అనేది కాదు. ఈ రోజులలో మార్కెట్లో, ప్రతి మార్కెట్లో బంగారం కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఏదైనా కానీ హ్యూజ్ కాంపిటేటివ్ ఉందండి మార్కెట్ ఉన్న కాంపిటేటివ్ వల్ల ఈరోజు ఏదైనా విషయం కానివ్వండి, నాకు క్వాలిటీ కావాలంటే నేను అనుకుంటా, మొత్తం ఇండియా లెవెల్లో అనుకుంటా, మన క్షేత్రంలో అనుకుంటా 10% పబ్లిక్ అండి. మీరు ఎంత ఉన్నదో దాన్ని పెట్టడానికి రెడీగా ఉంటుందండి. ఇవాళ 24 క్యారెట్ గోల్డ్ కొనేటోళ్ళు ఉన్నారు, 22 క్యారెట్ ఉన్నారు, 15 క్యారెట్ కూడా గోల్డ్ కొనేటోళ్ళు. అయితే మీరు చెప్పిన గోల్డ్ ఇది ఉంది కదా, డూప్లికేట్ అనేది ఏదైనా వస్తువు డూప్లికేట్ అనేది ఏం రాదండి. ఏది తయారు చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్, 1 కిలోలో తయారు చేసేది అది 500 గ్రాములు తయారు చేస్తారు. 500 గ్రాములు తయారు చేసేది 250 గ్రాములు తయారు చేస్తారు, అంతే. అది ప్రొడక్ట్ అదే. ఇంకొక మాట ఏమంటారంటే సార్, ఉదాహరణకు చైర్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ వాళ్ళు తక్కువ ధరకు తీసుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళే అమ్మేటట్టు చేస్తారు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఆ మార్కెట్లోకి వస్తే వాళ్ళని పట్టుకొని ఉండలేకపోతున్నారు. అంటే మీరు ఉదాహరణకు ఒక ఈ మగ్గు ఉంది అనుకోండి, అవునండి, నేను 25 రూపాయలు చెప్తాను, అవునండి, మీరు 20 రూపాయలకే ఇస్తారు. సహజంగా మీ దగ్గరికి వస్తారు కదా. మీరు ఈ 20 రూపాయలకు అమ్మే వాళ్ళు నాకేం హోల్సేల్ తక్కువకి ఇవ్వట్లేదు, ఎక్కువ ధరకే ఇస్తున్నారు. మీరు అయితే మీకు తక్కువ ధరకు వస్తున్నారు. అదే వాళ్ళంతా ఒకే ఒక దాంట్లో ఉంటున్నారు. ఉండడం ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటారు కావచ్చు. కానీ పక్కన ఉన్న వ్యాపారం దెబ్బతినిపోతున్నారు కదా, డ్యామేజ్ అవుతున్నారు కదా అని ప్రశ్న. సార్, ఈ విషయంలో చెప్పాలి అంటే సింపుల్ థింగ్ సార్. ఎకనామిక్స్, వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్స్, వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్, ఎవరికి ఏం కులం ఉండని, ఏం కమ్యూనిటీ ఉండని, ఏం నా ఓన్ బ్రదర్ ఉండని, వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్, ఇట్స్ బిజినెస్, ఇట్స్ ఎకనామిక్స్. సింపుల్గా నేనే తీసుకుంటున్నాం ఆ ఫ్యాక్టరీ నుంచి తక్కువ ధరలు ఎందుకు ఇస్తున్నాయి, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాయి లేదు. దాని బిహైండ్ ముందు పోతే ఎకనామిక్స్ స్టడీ చేస్తే దెర్ ఇస్ అ ఎకనామిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉన్నాయి, ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్. నేనే 100 క్వాంటిటీ ఆర్డర్ చేసినాం ఈ వాచ్, నాకు వేరే ధరలు చైనా ఇస్తాయి. నేనే 10,000 క్వాంటిటీలు ఇస్తే వేరే ధరలు ఇస్తాయి. నేనే 1 crore క్వాంటిటీలు ఈ వాచ్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేమ్ క్వాలిటీ, సేమ్ బ్రాండ్, సేమ్ అన్నీ కావాలి, చైనాలో ఆర్డర్ ఇస్తే వేరే ధరలు ఇస్తాయి. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ నువ్వు ఎంత టికెట్ సైజ్ ఉన్నాయి నీ దగ్గర, నీ ఎంత క్వాంటిటీ ఉన్నాయి, నీకు ఎంత ప్రొడక్షన్ చేయాలి. ఇప్పుడు నాకు 10,000 వాచెస్ కావాలి తో వేరే ధరలు వస్తాయి. 1 lakh వాచెస్ కావాలి టైటన్కి తో వేరే ధరలు చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయితే అక్కడ నుంచి వేరే ధరలు వస్తాయి. దానికోసం మార్వాడి కూడా అమ్మేస్తే
రూపీస్ మగ్ ఉన్నాయి, 10 రూపీస్లు ఎవరు అమ్మరు. ఎకనామిక్ ఎలక్ట్రిసిటీ ఉన్నాయి, రెంట్ ఉన్నాయి, లేబర్ కాస్ట్ ఉన్నాయి. 10 రూపీస్లు ఆయన అమ్మేస్తున్నాయి అంటే ₹1 కూడా ఆయన ప్రాఫిట్ ఉన్నాయి లేదు. నో మార్వాడి విల్ సెల్ ఫర్ లాస్. ఇది బేసిక్ ఎకనామిక్ స్టాండర్డ్. లీవ్ అబౌట్ మార్వాడి, లీవ్ అబౌట్ ఎనీ కమ్యూనిటీ. నో బడీ విల్ డూ బిజినెస్ ఇన్ లాస్. ఎవ్వరు చెయ్యడు. ఆయన 10 రూపీస్లు అమ్మేస్తున్నాయి అంటే ₹1 ప్రాఫిట్ ఉన్నాయి ఆయనకి. దానికోసం ఆయన 10 రూపీస్లు అమ్మేస్తున్నాయి. ఆయనకి తక్కువ ధరలు వస్తున్నాయి, ఆయన పెద్ద క్వాంటిటీలు తీసుకున్నాయి, దానికోసం అమ్మేస్తున్నాయి. సార్ నేనే అడ్వకేట్ ఉన్నాం. ఐఎమ్ ప్రొఫెషనల్ అడ్వకేట్, బట్ ఐఎమ్ ఫ్రమ్ బిజినెస్ కమ్యూనిటీ. మొత్తం బిజినెస్ కమ్యూనిటీ అన్ని బిజినెస్ చేసి హోల్సేల్. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే మీకు కన్స్యూమర్స్ ఉంటారు కదా, వాళ్ళలో లోకల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు సార్? మన షాప్లు మోర్ దెన్ 60-70% లోకల్ వాళ్ళునే ఉన్నాయి. అంటే నీకు బిజినెస్ చెయ్యాలి తెలంగాణలో అంటే తెలుగు రావాలి, నీకు ఏరియా తెలవాలి, ఎవరెవరు ఎక్కడ ఏం షాప్లు ఎక్కడ దుకాణం ఉన్నాయి అక్కడ పోయి సప్లై చేయాలి అంటే నేను రాజస్థాన్ నుంచి పట్టుకొని తీసుకొని వస్తే ఆయనకి ముసా బౌలి తెలియదు, రేతి బౌలి తెలియదు, గచ్చి బౌలి తెలియదు, గౌలి డొడ్డితో తెలియదు, పంజాగుట్ట తెలియదు. ఆయన ఏం బిజినెస్ చేస్తాయి, ఎక్కడ పోయి ఏం సప్లై చేస్తాయి? 70% లోకల్ స్టాఫ్ ఉన్నాయి మన దుకాణంలో. వితౌట్ లోకల్ స్టాఫ్, వితౌట్ లోకల్ ఎంప్లాయీస్ నువ్వు బిజినెస్ చెయ్యాలే అవకాశంనే లేదు. ఇది మొత్తం తప్పు. చెప్పాలేకి మనం మార్వాడి నుంచి తీసుకొని వస్తాం, రాజస్థాన్ నుంచి తీసుకొని వస్తున్నామని మొత్తం 100% తప్పు. ఈ మధ్య మీ వాళ్ళు ఎవరు మాట్లాడుతూ మేము ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకుంటామనంటే లోకల్స్ మాట వినరు. నెంబర్ 1 వాళ్ళన్నమాట. నెంబర్ 2 టైంకు రారు. ఓకే. నెంబర్ 3 వాళ్ళకు జీతాలు ఎక్కువ అడుగుతారు. మేము బయట నుంచి తెచ్చుకుంటే కనుక ఒక చిన్న ఇల్లు ఇస్తాము, పొద్దున సాయంత్రం మా దగ్గరే ఉంటాడు, ఇంత భోజనం పెడతాం, పని చేస్తాం, మాకు ఖర్చు తక్కువ అవుతుంది, మంచి టైంకి అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము అక్కడి నుంచి తెచ్చుకుంటామని అంటున్నారు. మరి ఇది నిజమా? మీ ఎవరు మీ యూనియన్ లీడర్ ఆయన మాట్లాడారు మొన్న టీవీలో మధ్య. ఓకే. పేరు నాకు జ్ఞాపకం లేదు, అతను మాట్లాడండి ఈ విషయం. మరి మీరేం ఇట్లంటే మీరేం ఆయనే మాట్లాడినారు. అలా కాదండి, కొన్ని షాపులలో ఏమవుతుందంటే ఇప్పుడు నేను షాప్ పెట్టాను అనుకోండి సార్, నేను కొత్త షాప్ పెట్టాను. కొత్త షాప్ పెట్టినాక నేను ఒక ఎలక్ట్రిక్ షాప్ పెట్టుకున్నాను అనుకుంటే లోకల్ వాళ్ళకి పని ఇస్తా. ఇవాళ వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా, ఇవాళ వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా. ఇప్పుడు మన కస్టమర్ వస్తారు, ఆయన మీద మొత్తుకుంటాడు, ఏంది రాబోయ్ ఏమేమి చేస్తలేవు అని చెప్పి. మన తెలంగాణ లాంగ్వేజ్ ఎట్లుంది, ఏమైంది రాబోయ్ అంటాడు. సరే సార్ నేను రేపు చేపిస్తాను అని చెప్తాడు. అరే మళ్ళీ ఏమైంది రా అన్నాడు. సార్ నేను చేపిస్తాను, వేస్తారా ఒకటి అంటారు. వాళ్ళు భయపడతారు. దానివల్ల కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్ళి లేబర్ తెప్పించుకుంటున్నారు. అదొక విషయం అవుతుంది సార్. ఈ విషయంలో ఇంకా ఒక్క మాట చెప్పాలి అంటే మన లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేదు అంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం లోకల్ నాన్ లోకల్ లేదు. ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి మాట్లాడితే ఆల్మోస్ట్ ఐటీ ఇండస్ట్రీలు సాఫ్ట్వేర్ జాబ్స్లు ఆల్మోస్ట్ 70% నాన్ లోకలైట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో వచ్చి మైగ్రేట్ అయింది, బెంగాల్ నుంచి వచ్చినాయి, ఒడిస్సా నుంచి వచ్చినాయి, నాగాలాండ్ నుంచి వచ్చినాయి, సిక్కిం నుంచి వచ్చినాయి. జాబ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి జాబ్ మంచికి చేస్తాయి ఆయనకి ఇస్తాం. ఇది ఆల్ స్కిల్ సెట్, ఇది స్కిల్స్ మీద ఉన్నాయి. ఇది షాప్ లో బస్తలు వేయడానికి, తూకం వేయడానికి ఏ స్కిల్ కావాలి సరిగా పట్టుకుంటే సరిపోతుంది, అదే స్కిల్. అది సార్, అది కూడా చాలా పెద్ద స్కిల్. ఐటీ సాఫ్ట్వేర్లు కోడింగ్ చేయాలి, ఇక్కడ నుంచి సొమ్ములు ఇక్కడ ఒక్క రూపాయలు ఇక్కడ చేస్తే అయిపోతాయి. ఒక్క రూపాయలు సొమ్ము నువ్వు 2 అమ్మేసిన్నావు అంటే నా 400 years నుంచి ఏం ట్రస్ట్ ఉన్నాయి మార్వాడీల మీద, దుకాణం మీద, అది పోతాయి. ఇది ఆల్ స్కిల్ సెట్ జాబ్. ఇంకొక డిస్కషన్ ఏముందంటే విత్ ఇన్ ద వీళ్ళు ఇక్కడ మన దగ్గర వెనక ముందు వైశాఖ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారాలు మొత్తం డ్యామేజ్ అయిపోయింది, వాళ్ళు మార్వాడీల దగ్గర గుమస్తాలుగా అవుతున్నారు అనేది ఒక నాకు నిజమో కాదు నాకు తెలియదు, కానీ నాతో అన్నారు ఇట్లనే. సార్ ఈ విషయంలో చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేయాలి వైశ్యాల్ ఎవర్. మన కాస్ట్ పైన వచ్చినామంటే ఇండియాలో 4 కాస్ట్నే ఉన్నాయి. 1 క్షత్రియాస్ who protect the country. Second caste is Brahmin who gives knowledge, spreads knowledge. Third caste is Vaishya who does business. Marwadis are the Vaishyas who does business.
ఫోర్త్ కాస్ట్ ఇస్ శూద్ర హూ డస్ ఎంప్లాయ్మెంట్ వర్క్. ఇది 4 కాస్ట్నే ఉన్నాయి హిందూ మొత్తం రాజ్యంలో మొత్తం వరల్డ్లో. ఇంకా ఏం షెడ్యూల్ ట్రైబ్, ఓసీ, ఎస్టీ, బీసీ ఆల్ గవర్నమెంట్ క్రియేటెడ్ ఓట్ బ్యాంక్స్. దే ఆర్ నాట్ రియల్ కాస్ట్. ఓన్లీ రియల్ కాస్ట్ ఎగ్జిస్ట్ 4 కాస్ట్. ఆ వైశ్య కమ్యూనిటీ ఎవరు చెప్తున్నాయి, వైశ్య కమ్యూనిటీలు మనం కూడా వస్తాం, మనం కూడా బిజినెస్ చేస్తున్నాం. ఎవరు బిజినెస్ చేయలేకు లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు అంటే గ్యాంబ్లింగ్లు బిజినెస్ లూజ్ చేస్తున్నాయి. దే ఆర్ డూయింగ్ బిజినెస్ లేదు, ఇప్పుడు గ్యాంబ్లింగ్ చేస్తున్నాయి. ఈ గ్యాంబ్లింగ్ బిజినెస్ ఎవరు చేస్తున్నాయి? ఆల్ చైనీస్ కంపెనీస్ డూయింగ్ గ్యాంబ్లింగ్ బిజినెస్. పీపుల్ లూజింగ్ మనీ ఇన్ ఎంసీఎక్స్, పీపుల్ లూజింగ్ మనీ ఇన్ డూయింగ్ గ్యాంబ్లింగ్ బిజినెస్. దాని మీద గవర్నమెంట్ తీసుకోవాలి యాక్షన్. నేను మార్వాడి ఏం యాక్షన్ తీసుకుంటాం? ఎవరు వైశ్య వాళ్ళు వచ్చి మన దగ్గర గుమాస్తా లెక్క పని చేసుకుంటే నీ అర్లియర్ పాయింట్ చెప్పినాయి దట్ వీఆర్ నాట్ ఎంప్లాయింగ్ లోకల్ పీపుల్ పోయింది. మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, దానికోసం ఆయన వచ్చి పని చేస్తున్నాయి. అండ్ ఆయనకి పని వస్తున్నాయి లేదు, ఆయనకి విషయం తెలియదు. బిజినెస్ డైనమిక్స్ చేంజింగ్ ఎవ్రీ డే బిజినెస్ డైనమిక్స్ ఇస్ చేంజింగ్. కన్స్యూమర్ ఇప్పుడు ఇంత షార్ప్ అయినాయి, అమెజాన్ చేసుకుంటాయి, ఫ్లిప్కార్ట్ చేసుకుంటాయి, మళ్ళీ వచ్చి దుకాణంలో చెప్తాయి సార్ నువ్వు ఎంత అమ్మేస్తున్నావు. మీరు అంటే విషయం పట్ల మీకు చాలా అవగాహన ఉంది, దాని అడ్వకేట్ కాబట్టి కొంత మీకు ఉంది. అది ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే మార్వాడీల విషయంలో ఎందుకు డిస్ప్యూట్ వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాదు దాని చుట్టుపక్కల ఎక్కువ మంది భూములు తీసుకున్న వాళ్ళు వీళ్ళే గుజరాత్, మహారాష్ట్ర, మన రాజస్థాన్ ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు భూములని కొంటున్నారు. ఫామ్ హౌజులు ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు, డాక్టర్లు, లాయర్లు, తెలియదు మనగా కొన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎక్కువ కొన్నారు అనేది ఒకటి. ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని అక్కడికి అక్కడ డెవలప్ చేసుకుంటారు తప్ప ఇక్కడి వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఇవి ఉన్న ప్రశ్నలు. సార్ నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు నా ఆదాయం రూపాయి ఉంటే సార్, నా ఆదాయం 10 రూపాయలు అయింది, మళ్ళీ 100 రూపాయలు అయింది. ఆ ఆదాయం ఏం చెప్పాలి? ట్యాక్స్ ఉన్నదే కట్టాలి కదా, డబ్బులు అయితే కట్టలేము కదా. ఆ పైసా ఏం చేయాలా? ఇంట్లో పెట్టుకుంటే దొంగతాళాలు, దాని భయం, దీని భయం, ఆ భయం, ఈ భయం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి. సరే భూమి కొనుక్కున్నాము, భూమి కొనుక్కున్నప్పుడు ట్యాక్స్ కట్టాల్సిందే. ఏదో ట్యాక్స్ 6% 7.5% ఏదో కట్టాల్సిందే. భూమి పుణ్యానికి రాదు. మనం ఆదాయం ఏదో సంపాదించుకున్న తర్వాతనే కొనుక్కున్నది. ట్యాక్స్ తెలంగాణకు వచ్చింది. దాని తర్వాత దానికి ఫామ్ హౌస్ కట్టినా కూడా 18% ఐరన్ స్టీల్లో ఉంది, సిమెంట్లో ఉంది. ప్రతిదానికి ట్యాక్స్ పే చేయాల్సిందే కట్టుకుంటే. కానీ ఒకటి భూమి తీసుకున్నా కూడా ట్యాక్స్ కట్టిందే భూమి తీసుకున్నాము. పుణ్యానికి అయితే ఆయన పట్ట మీద రాసి అయితే భూమి ఇవ్వలే కదా. సమస్య లేదు. నేను కొనడం తప్పని కాదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, మీరు అడిగిన దానికి సమాధానం ఇస్తున్నా సార్. నా ఆదాయం ఏదో పెరిగిందప్పుడు నేను డబ్బులు అయితే ఇంట్లో పెట్టలేను సార్. ఎవరైనా కొంటాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అంటే ఇక్కడ ప్రజల లైఫ్ లో చేంజ్ వస్తుందని అనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల లైఫ్ లో ఊహించినంత రాలేదు. ప్రజలంతా ఊహించినంత రాలేదంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ టైంలో తెలంగాణ వచ్చిందో ఆ టైంలో నేను కూడా ఉన్నా. నేను కూడా నా షాప్ కూడా క్లోజ్ చేసిన. నేను అప్పుడు చిన్న ఎంప్లాయీ లెక్క ఉండే. ఇప్పుడు నా షాప్ వచ్చేసి గోషామెల్ ఉందండి, నడుస్తుంది. అయితే నా వేరే చిన్న షాప్ ఉంది. అయితే ఆ టైంలో నేను ఎంప్లాయీగా ఉన్నా. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా ఐఎమ్ ఎంప్లాయీ. ఆ టైంలో నేను 5500 రూపీస్ ఆన్ చేసేటోను. ఈ రోజు నేను ఉన్నా, గట్టిగా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను డెవలప్ అయినా. నా బిజినెస్ రిలేటెడ్ ఏందో తెలంగాణ వచ్చిన తర్వాత నేను డెవలప్ అయినా. ఆ టైంలో నా ప్రొడక్ట్ తెలంగాణలో తక్కువ అమ్ముడుపోయేది, ఇప్పుడు ఎక్కువ అమ్ముడుపోతుంది. తెలంగాణ డెవలప్ అవుతుంది, మనకు అందరు కనబడుతుంది. మీరు ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా క్వశ్చన్ అడిగేందంటే ఉన్న లోకల్ వాళ్ళు బిజినెస్ చేయలేకపోతున్నారు. చిన్న చిన్న టౌన్లలో వెళ్ళినారు మార్వాడ వాళ్ళు చేసిన ప్రాబ్లం తోటి మాకు మార్వాడి గో బ్యాక్ అని మీరు స్లోగన్ పెట్టారు. ఎవరు పెట్టారో మనకు తెలియదు. కాకుంటే దాంట్లో మనకు స్లోగన్ ఏముందో మనకి అలా కాదండి, స్లోగన్ ఇచ్చారు, దానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన రూపాయి వచ్చిన వస్తువు రూపాయికి అమ్ముస్తున్నారు, అటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదని చెప్పట్లేదు. కానీ వాళ్ళు 1 month 2 months 4 months పని చేస్తారండి. దాని తర్వాత ఆయన షాప్ మూసేసి వెళ్ళిపోవడమే. అది ఎఫెక్ట్ అవుతుంది. లేదని మార్వాడీల విషయంలో ఎందుకు ఈ
డిస్కషన్ వచ్చినట్టు అనుకుంటున్నారు సార్ ఇది discussion- డిస్కషన్ పాయింట్ అంటే ఇది చిన్న పార్కింగ్ విషయం ఏం లేదు. ఇది చిన్న బండి పార్కింగ్ చేసినాయి, పార్కింగ్ వచ్చి హరన్ కొట్టినాయి, అక్కడ నుంచి పెద్దగా చేసినాయి విత్ పొలిటికల్ మోటివ్, విత్ పొలిటికల్ ఇంటెన్షన్. అది సర్వైవ్ కాలేదు. ఈ ప్రొటెస్ట్ అక్కడనే క్లోజ్ అయిపోయింది. మార్వాడి గో బ్యాక్ అంటే ఫస్ట్ అండర్స్టాండ్, ఈ మొత్తం 140 crore ఇండియాలో పాపులేషన్ ఉన్నాయి. ద సాఫ్ట్ టార్గెట్ ఇన్ హోల్ ఇండియా ఈజ్ మార్వాడి కమ్యూనిటీ. ఎవరు వస్తే ఇక్కడ ఏం చేస్తాయి, హైదరాబాద్లో ఏం చెప్తాయి, మార్వాడి బోలతో రసగుల్లా, ఏం మార్వాడి అంటే రసగుల్లా, ఇట్లా చేసే మొత్తం రస్ వస్తాయి బయటికి. సాఫ్ట్ టార్గెట్ ఇన్ ఇండియా మొత్తం కమ్యూనిటీస్లో ఈజ్ మార్వాడి కమ్యూనిటీ. మన పాపులేషన్ బిలో 2%, జైన్ పాపులేషన్ బిలో 0.5%. మనం సాఫ్టెస్ట్ టార్గెట్ ఉన్నాం. ఎవరికి ఏం చెప్పాలి అంటే మార్వాడి మీద చెప్పేయి. మార్వాడి కానీ మీరు అనుకున్నారు అన్నమాట. బహుశా ఇంతవరకు నేను మార్వాడీల విషయంలో ఇట్లా జరగగా నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. మీరు సాఫ్ట్ టార్గెట్ నాకు తెలిసి అయితే మార్వాడి మరి ఎవరు టార్గెట్ చేసినో నాకు తెలియదు, కానీ మొత్తం సొసైటీలో ఇంత చర్చ జరగడం ఫస్ట్ టైం ఇది, ఇంత డిస్కషన్ కావడం ఫస్ట్ టైం ఇది. ఎవరు టార్గెట్ చేశారు మార్వాడిని? సార్ మార్వాడికి స్పెసిఫిక్గా నాట్ ఓన్లీ ఇక్కడ టార్గెట్ చేసినాయి, కర్ణాటకలు టార్గెట్ చేసినాయి, మహారాష్ట్రాలు టార్గెట్ చేసినాయి. నీకు తెలుసు 70 years బ్యాక్ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, ఇండియా ఎకనామిక్ క్యాపిటల్ ముంబై లేదు. అప్పుడు ఇండియాస్ ఎకనామిక్ క్యాపిటల్ వాస్ క్యాల్కటా. క్యాల్కటాలు ఫస్ట్ 1940, 1947 తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినాయి. 1950, 1955లో కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ చేసినాయి. మార్వాడి గోపాక్ అన్ని కలకత్తాలు ఎవరెవరు మార్వాడీస్ ఉన్నాయి, ఇవాళ కూడా ఉన్నాయి కొంచెం మార్వాడీస్. బరా బజార్ మొత్తం కల్కటాలు, మొత్తం వెస్ట్ బెంగాల్, అక్కడ నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు మొత్తం మార్వాడీస్ ఆ మూమెంట్ తర్వాత 1950లో బయటికి వచ్చేసినాయి కల్కటాలు. కొత్త ఎకనామిక్ క్యాపిటల్ ముంబైకి గ్రో చేసినాయి. ముంబై వాజ్ నెవర్ ఇండియాస్ ఎకనామిక్ క్యాపిటల్, కల్కటా వాజ్ ఇండియాస్ ఎకనామిక్ క్యాపిటల్. బ్రిటిషర్స్ వచ్చినాయి బికాస్ ఆఫ్ బిజినెస్, డూయింగ్ ట్రేడ్ బిజినెస్ ఇన్ కల్కటా బికాస్ ఆఫ్ మార్వాడీస్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ లోకల్ కమ్యూనిటీ. ఇప్పుడు కల్కత్తా ఎందుకు మీరు డిస్కషన్ తెచ్చారు కాబట్టి మహారాష్ట్రీయులకు ఎందుకు మళ్ళీ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది? సార్ డిస్ప్యూట్, ఇది డిస్ప్యూట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ కూడా మన కమ్యూనిటీ వాళ్ళు ఉంటాయి. ఎందుకు అయింది వాళ్ళ? మన సాఫ్ట్ టార్గెట్ చేయాలి. ఎవ్రీబడి టార్గెట్స్ అస్ స్పెసిఫికల్లీ సాఫ్ట్లీ టు మార్వాడి కమ్యూనిటీ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ థింగ్, వీ డోంట్ హ్యావ్ పొలిటికల్ రీప్రజెంటేషన్. మనకి ఇంత 120, 150 ఎమ్మెల్యేస్ ఉన్నాయి, జిహెచ్ఎంసీలు ఇంత కార్పొరేటర్స్ ఉన్నాయి. ఒక్క మార్వాడి ఎమ్మెల్యే చూపి, ఒక్క మార్వాడి కార్పొరేటర్ చూపి ఎవరు మన వాయిస్ అసెంబ్లీకు తీసుకొని పోతాయి? ఒక్కటి కూడా లేదు. మహారాష్ట్రాలు లేదు, తెలంగాణలు లేదు, కర్ణాటకలు లేదు, ఎక్కడనే లేదు. ఒక్క నాకి చూపి ఎమ్మెల్యే ఉన్నాయి హూ టాక్స్ అబౌట్ మార్వాడి, హూ టాక్స్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ మార్వాడి. వీఆర్ ద ఓన్లీ కమ్యూనిటీ మొత్తం హిందుస్థాన్లో మార్వాడి, గుజరాతీ, జైన్స్, అగర్వాల్స్ ఒక్క కమ్యూనిటీనే ఉన్నాయి. ఒక్క రూపాయలు కూడా గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఎయిడ్ దొరకదు మనకి, ఏం రిజర్వేషన్ లేదు మనకి. బట్ మనం హైయెస్ట్ ఇండియా ట్యాక్స్ పేయర్ కమ్యూనిటీ. నోబడీ థింకింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ మార్వాడి. రిజర్వేషన్ అంటే బిజినెస్ అంతా మీ చేతుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మీకు రిజర్వేషన్. సార్ బిజినెస్ మన చేతిలో ఉంటే ఎవరు బిజినెస్ ఇయ్యడు, ఎవరు బిజినెస్ ఇయ్యడు. చూడు సార్ ఈ బిజినెస్ నితేష్ గారు మంచి బిజినెస్ తీసుకుంటున్నాయి, నువ్వు మార్వాడి తీసుకో. బిజినెస్ బిల్డ్ చెయ్యాలి అని బ్లడ్లో ఉన్నాయి మార్వాడిది. మనం మార్నింగ్ 8 o'clockకి దుకాణం స్టార్ట్ చేస్తాం, నైట్ 12 o'clock వరకు 1 o'clock వరకు ఉంటాం. కస్టమర్ కాల్ చేస్తే midnight 2 o'clockకి కూడా పోయి ఆయనకి డెలివరీ ఇస్తాం. మన డెడికేషన్, మన కమిట్మెంట్ బిజినెస్ కోసం, మన హార్డ్ వర్క్ బిజినెస్ కోసం. మనం తెలంగాణ మార్వాడి 400 years నుంచి హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఇది హార్డ్ వర్క్ నుంచి వచ్చింది పైనకి. రైతు హార్డ్ వర్క్ చేస్తారు, లైవ్లీహుడ్. రైతుల కన్నా ఎక్కువ కష్టం, ఫార్మర్స్ కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది కదా ఎవరికైనా. కష్టం అనేది ఇప్పుడు మొన్న ఎవరు అన్నారు, మేము ఇంటి మొత్తం ఇల్లు అంతా పని చేస్తారు, చిన్న పిల్లలు పని చేస్తారంటే పని చేయడం అనేది వాళ్ళ పనే, వాళ్ళ వృత్తి అది, కాబట్టి చేసుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం వల్ల అది. ఇప్పుడు వ్యవసాయంలో ఉన్న వాళ్ళు అందరు వ్యవసాయం పని చేసుకుంటారు. ఇంట్లో చిన్న పిల్లలు కూడా బర్రెలను, మేకలను తీసుకుపోతారు, పాలు తీసుకొస్తారు, విత్తనాలు వేస్తారు, పోస్తారు, అది చేసుకుంటారు. అది
ఎవరు ఎట్లా చేసినా అనేది కాదు, సొసైటీ పైన వాళ్ళ ఇంపాక్ట్ ఎట్లా ఉంది అనేది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, దట్స్ ఇంపార్టెంట్. సార్ పాజిటివ్ ఉన్నాయి, నెగటివ్ ఉన్నాయి. మనకి ఒక్కటి విషయం చూపియండి, ఒక్క లేబర్కి చేసినాం డిస్క్రిమినేషన్. మన హైదరాబాద్లో ఇంత లోకల్ వ్యాపారీస్, లోకల్ ఎంప్లాయీస్కి మన దుకాణంలో పెట్టినాం. మనం ఎప్పుడు చెప్పలేదు ఆయనకి నువ్వు ఈ కమ్యూనిటీ గో బ్యాక్, నువ్వు నేనే ఈ కమ్యూనిటీ ఉంచినే ఆయనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, నువ్వు గో బ్యాక్. మనం ఎప్పుడు చెప్పలేదు. ఆంధ్ర నుంచి కూడా పీపుల్ మన దుకాణంలో వర్క్ చేస్తుండే మనం ఎప్పుడో చెప్పలేదు ఆంధ్ర వాళ్ళు రా నువ్వు ఇక్కడ నుంచి పో, ఎందుకు వచ్చినావు తెలంగాణలో పో అని చెప్పలేదు. మన రాష్ట్రం, మన ప్రదేశం పాజిటివ్ ఇంపాక్ట్ చేయాలి. మన తెలంగాణ రాజ్యంకి గోల్డెన్ తెలంగాణ, బంగారు తెలంగాణ చేయాలి అంటే మన అందరు కలిసి ఉండాలి. కలిసి హైదరాబాద్కి వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎకనామిక్ క్యాపిటల్ చేయాలి. అది విషయం, అది ఇంపాక్ట్ బ్రింగ్ చేయాలి మనకి. ఒకటి ఏంటంటే మీరు ఇందాక మీరు చెప్పిన మాటల్లో ఇక్కడ 100-200 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళతో నేను అదే అంటున్నా, వాళ్ళు అదే అన్నారు, వాళ్ళతో సమస్య లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్ళిపోవటం వలన, ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది, అక్కడ జనాలు ఉన్నారు, జనం ఉంటేనే మార్కెట్, పబ్లిక్ ఉంటేనే ట్రేడ్ ఉంటుంది, పబ్లిక్ ట్రేడ్ ఉంటుంది కదా. మరి అక్కడ గుజరాత్, రాజస్థాన్, అక్కడ లక్షల కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు, అక్కడ గవర్నమెంట్ స్కీములు తీసుకొని మైగ్రేషన్ అక్కడ ఏమన్నా చేయవచ్చు కదా అనేది పాయింట్. సార్ ఈ విషయంలో చెప్పాలి అంటే యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19(1)G ఎనీబడి క్యాన్ ట్రావెల్ ఎనీవేర్. కేరళ నుంచి కాశ్మీర్ వరకు హిందుస్థాన్ ఒకటి. తెలంగాణలో రావాలంటే వీసా అవసరం లేదు, నాకు ఈ వీసా తీసుకోవాలి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక కహావత్ ఉన్నాయి ఓల్డ్ సిటీలు చెప్తాయి మనకి, జానా పहुंचे बैलगाड़ी वहां भी पहुंचे मारवाड़ी, जाना पहुंचे रेलगाड़ी वहां पहुंचे बैलगाड़ी, जाना पहुंचे बैलगाड़ी वहां भी पहुंचे मारवाड़ी అని హిస్టరీ ట్రెడిషన్స్ నుంచి ఇది చెప్తూనే వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నాయి అంటే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు, అక్కడ బయలుబండి నడుస్తాయి, ఎక్కడ బయలుబండి కూడా నడవదు, అక్కడ అంత రిమోటెస్ట్ ఏరియాలు పోయి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ కూడా బిజినెస్ చెయ్యాలి అని మనకి బ్లడ్లు ఇచ్చిన్నాయి. మనం అంతా రిమోట్ విలేజ్ కి పోయి కూడా బిజినెస్ చేస్తున్నాం. ఇది కాంపిటీషన్ చేయడు. ఆర్టికల్ 1 నుంచి 35-40 వరకు ఈ దేశంలో ఉన్న పౌరులకు సంబంధించిన వాళ్ళకున్న రైట్స్ ఏమున్నాయి, తర్వాత వాళ్ళకున్న వాక్ స్వాతంత్రం, భావప్రకటన స్వేచ్ఛ తెలుగులో, ఇవి చేయవచ్చు, మాట్లాడవచ్చు, లైవ్లీహుడ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అక్కడి వాళ్ళకి అక్కడి ఇండస్ట్రీ కానీ అక్కడ ఒక ట్రేడ్ వ్యవస్థ దాన్ని ఏర్పాటు చేస్తే కనుక మైగ్రేషన్ ఒకే వైపు ఎక్కువ ఉండదు కదా అంటున్నా నేను. సో మైగ్రేషన్ చూడండి సార్, మైగ్రేషన్ అంటే మైగ్రేట్ చేయలేదు, అక్కడది బిజినెస్ అక్కడనే చేయదు, నేనే జస్ట్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. నా ప్రశ్న ఏంటంటే ఎవరెక్కడికైనా వెళ్ళొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఉండవచ్చు, అది కాన్స్టిట్యూషనల్ రైట్, ప్రొటెక్షన్ కూడా. ఒకేసారి చాలామంది ఒకే ప్రాంతానికి రావటం వలన అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఆయా స్టేట్ గవర్నమెంట్, ఉదాహరణకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీలు తీసుకొని అక్కడ మైగ్రేట్ కాకుండా అక్కడనే ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా, ట్రేడ్ డెవలప్ చేయొచ్చు కదా అంటున్నా నేను. సార్ ఇది మనం చెప్తున్నాం, ఇది చాలా పెద్ద విషయం సార్. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, ఇది చెప్తున్నాం మైగ్రేషన్ ఈజ్ నాట్ ఇండియన్ ప్రాబ్లం, నాట్ తెలంగాణ ప్రాబ్లం, నాట్ రాజస్థాన్ ప్రాబ్లం, నాట్ గుజరాత్ ప్రాబ్లం, ఇది ఇంటర్నేషనల్ చాలా పెద్ద ఇష్యూ. డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నాయి, బాహా అని ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాయి డొనాల్డ్ ట్రంప్. బాహా అంటే బై అమెరికన్ హైర్ అమెరికన్, బికాస్ అన్ని మైగ్రేషన్స్ వచ్చి సౌత్ ఇండియా నుంచి, తెలుగు స్టేట్స్ నుంచి పోయి యుఎస్లు తక్కువ ధరలు జాబ్ చేస్తున్నాయి, అమెరికన్స్ కి జాబ్ దొరుకుతున్నాయి. లేదు అమెరికా ఫస్ట్ అమెరికా అంటున్నాడు కదా, దీనికి అనుకుంటే కనుక ఇంటలెక్చువల్ పీపుల్ మీ అడ్వైజ్ ఏమిటి, దీనికి ఏం చెప్తారు సార్? మనకి ఏం చేయాలి అంటే మైగ్రేషన్ కెనాట్ స్టాప్, మైగ్రేషన్ ఈజ్ నాట్ స్టాపబుల్. లీగలీ యూ కెనాట్ స్టాప్ ఎనీబడీస్ మైగ్రేషన్ ఫ్రమ్ ఎనీవేర్. లీగల్ మైగ్రేషన్ ఉండని, ఇల్లీగల్ మైగ్రేషన్ ఉండని. ఈవెన్ అ కంట్రీ లైక్ అమెరికా ఈజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ద
ఇమిగ్రెంట్స్, దే ఆర్ సెండింగ్ బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీ. దానికోసం మన నరేంద్ర మోదీ తీసుకొని వచ్చిన ఈ కాన్సెప్ట్ సిఏఏ, ఎన్ఆర్సి. ఈ హిందుస్థాన్ ధర్మశాల లేదు. రోహింగ్యా వస్తున్నాయి, బంగ్లాదేశీలు వస్తున్నాయి, ఇక్కడ వచ్చి 500 జాబ్ చేస్తున్నాయి. మన తెలంగాణ మనిషి, మన మార్వాడి మనిషి ఎవరెవరు ఉన్నాయి అందరిది జాబ్ తీసుకుంటున్నాయి. చిన్న జాబ్స్ ఏమున్నాయి అన్నీ కొలాప్స్ అయిపోయింది. ఇది నిజంగా మాట రైట్, నీ మాట 100% రైట్. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చాలా డ్యామేజ్ అవుతున్నాయి, కెపాసిటీ డ్యామేజ్ అవుతున్నాయి, వెజిటబుల్ కాస్ట్ పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ చాలా అవుతున్నాయి. అంటే ఇది మైగ్రేషన్ ఇష్యూ చాలా పెద్ద ఉన్నాయి. ఇది నా చేతులు లేదు సాల్వ్ చేయడానికి, మార్వాడి చేతులు లేదు సాల్వ్ చేయడానికి. మనకి ఇప్పుడు ఏం చేయాలి ఇమీడియట్గా, ఎవరెవర్ నాన్ ఇమిగ్రెంట్స్ ఉన్నాయి మన కంట్రీలు వచ్చినాయి, మన తెలంగాణలు వచ్చినాయి. నా ఓల్డ్ సిటీలు చెప్తాం, జస్ట్ నా 2 కాన్స్టిట్యుయెన్సీస్, మలక్పేట్ అండ్ చార్మినార్ కాన్స్టిట్యుయెన్సీస్లు ఐ నో మోర్ దెన్ 4,000 పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ రోహింగ్యా, మయన్మార్ నుంచి వచ్చినాయి. ఆయన వచ్చి అడ్డలు నిలబడతాయి, 500 రూపీస్కు నీ ఇంటికి పెయింట్ చేసేస్తాం సార్, మనకి పని ఇవ్వండి. ఇట్లా ఉన్నాయి మోర్ దాన్ 4,000 పీపుల్. పెద్ద కమ్యూనిటీ పెట్టుకున్నాయి, పెద్ద ఒక్క ల్యాండ్ గ్రాబింగ్ చేసుకున్నాయి. ఓపెన్ గా చెప్తాయి నేనే రోహింగ్యా ఉన్నాం సార్, మనకి ఓపెన్ గా చెప్తాయి నేనే 500 కూడా పని చేస్తాం, మనకి పని ఇవ్వండి. ఈయన పని మన ఇయ్యాలే మన లోకల్ వాళ్ళకి. ఇది పెయింట్ చేయాలి, లేబర్ పని చేయాలి, అడ్డాలు పోయి మొత్తం పని తీసుకున్నాయి. మొత్తం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లోవర్ కాస్ట్ నుంచి తీసుకున్నాయి, లోవర్ ఇన్కమ్ పీపుల్ నుంచి తీసుకున్నాయి. అంటే రోహింగ్యాలు బంగ్లాదేశ్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి అంటారు. ఎందుకు మార్వాడి విషయం వచ్చినప్పుడు రోహింగ్యాలను తీసుకొస్తారు? వాళ్ళేమో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు, మార్వాడీలేమో ఇండియన్స్. పోలిక ఎందుకు పోలుస్తున్నారు అట్లా సార్? ఇది అంటే మన దేశ పౌరులతోని వేరే వాళ్ళని పోలిక చేయడం సార్. ఎంప్లాయ్మెంట్ నుంచి మాట్లాడుతున్నావు కదా సార్, ఎంప్లాయ్మెంట్ ఎవరు తీసుకుంటున్నాయి? మనం ఎంప్లాయ్మెంట్లు, మన పాపులేషన్ చాలా చిన్నగా. మార్వాడీ జాబ్ ఎవరు తీసుకోడు, ఎవరిది జాబ్? ఫస్ట్ మార్వాడీస్ జాబ్ గివర్. మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తాం వేరేకి, మన అదినే బచ్పన్ నుంచి చిన్న ఉన్న మంచి అదినే నేర్చుకుని వచ్చినాం. మనం 10 మందికి జాబ్ ఇవ్వాలి, అట్లా కావాలి. మనం ఆల్వేస్ జాబ్ గివర్ పీపుల్, ట్యాక్స్ పేయర్ కమ్యూనిటీ. మనం జాబ్ పోయింది అంటే బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్, దే ఆర్ టేకింగ్ లోవర్ ఇన్కమ్ జాబ్స్. అదే గవర్నమెంట్ లెక్క. ఇప్పుడు ఇక్కడ మొన్న మన గొడవ జరిగిన దగ్గర అతను కులాన్ని దూషిస్తూ తిట్టడం, క్యాస్ట్ పేరు ఎత్తిండు కదా. ఇప్పుడు అతనికి అంటే అర్థమైంది కదా మీకు అది. మరి అది కాస్ట్ అడిగి తిట్టడము, కాస్ట్ అడిగి కొట్టడము అనేసి ఏం లేదు. అడిగి కాదు, నువ్వు పలానవానివి, నువ్వు పలానవానివి అని కొట్టారా, నువ్వు పలానవాన్ని చేశారా, అది ఏమైంది అనేసి గ్రౌండ్ లెవెల్ ఎవరికి తెలియదు. హోటల్ సోషల్ మీడియాలో వచ్చింది అందరికీ తెలుసు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనేసి ఎవరికి తెలియదు. గ్రౌండ్ లెవెల్ జరిగింది వాళ్ళిద్దరికీ తెలుసు. ఎందుకు ఆయన మాట్లాడిందా బయటకు వచ్చి దెబ్బలు తిన్న అతను మాట్లాడిండు. అది ఎప్పటి నుంచి ఉందో, ఏముందో, ఏ కథ ఉందో ఎవరు తెలియదు సార్. అది ఒట్టి ఏంటంటే దానికి ఇష్యూ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళని ఒక తన్ని తర్వాత ఇంకో తక్కువ కులం అనే ఒక తన్ని, అంటే తక్కువ మంది ఉన్నది ఎవడు సార్ ఈ రోజులల్లో ఎవడు దెబ్బతినేటోడు లేడు. ఎవడు మార్వాడి కానీ, రోహింగ్యా కానీ, ఎవడో కానీ అని ఎవడు దెబ్బలు పుణ్యాన్ని తినడు. ఏదో అవుంది, ఆడు విన్నాడో, ఆడు చెప్పాడో, ఏ జరిగిందో మనకు ఎవరికి తెలియదు. మీరు అక్కడ స్పాట్లో లేరు, నేను స్పాట్లో లేను. ఆ జరిగిన స్పాట్లో వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరు ఏమనుకున్నారో, ఎలా కొట్టుకున్నారో అది తర్వాత మాట. కానీ ఇంకొక మాట, మీరు బహుశా మీ కుటుంబాలు కూడా వచ్చి 100-200 ఎప్పుడు వచ్చిన వాళ్ళే కదా సార్. ఇక్కడ మీరు దసరా పండుగలోను, ఉగాదిలోను, బతుకమ్మల్లోను ఎందుకు పార్టిసిపేట్ కావడం లేదు? సార్ నేను చెప్తున్నా, అయితే మీ ఇష్టం కానీ కావడం లేదు అందుకని నా సొంతంగా చెప్తున్నా సార్. దసరాకు నేను కొత్త బట్టలు వేసుకుంటా సార్. మార్నింగ్ లేచి ఫస్ట్ టెంపుల్కి వెళ్తా. టెంపుల్కు బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళేసి పూజ గీజ చేసి మా ఇంట్లోకి అందరు తీసుకెళ్తా టెంపుల్కి. నేను అడరా అంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు మారవాళ్ళని కాదంట. అంటే మా కులం, మా లోకలోలే, పుట్టి పెరిగింది ఇక్కడనే. అరే నువ్వు అన్నీ తెలుగు పాటిస్తావు అంటే, నేను ఇక్కడ పుట్టి పెరిగినా ఇది పాటించుకోవాలి, నడవండి, తయారు కాండి, టెంపుల్కి వెళ్ళేసి వస్తాము. దసరా రోజు, ఉగాది రోజు కూడా మేము పచ్చడి అనేసి మేము చేయడం, మా వైపాలకు రాదు. పక్కంట్లో తీసుకొని తినేసి తాగుతామండి. పులిహోర కానివ్వండి, పచ్చడి కానివ్వండి తీసుకొని తాగుతాం.
ఆ రోజు కూడా కొత్త బట్టలు వేసుకుంటారు అది సార్. మీరు ఓకే అంటే ఇప్పుడు ఒకరిద్దరు పర్సనల్ సార్, సార్, ఇది ఏంటంటే ఒక్క ఇద్దరం అని కాదు, అంటే ఇక్కడ పరిస్థితి నా భావన కూడా ఏమిటంటే వీఆర్ ఇండియన్స్ ఒకరి కల్చర్ను కూడా అడాప్ట్ చేసుకొని నేర్చుకొని ఉండడం నష్టమేం లేదు కదా. సార్ బతుకమ్మ అని చెప్పేది మీరు మాట. బతుకమ్మ అనేది సౌత్ కల్చర్. సౌత్ మనం తెలంగాణలో బతుకమ్మ ఆడుతున్నాం. మార్వాడి కల్చర్లో నార్త్లో ఈ బతుకమ్మ అనే దాండియాలో కన్వర్ట్ చేశారండి. అక్కడ దాండియా, ఇక్కడ దాండియా ఆడతామండి. ఊర్లలో చిన్న చిన్న ఊర్లలో వెళ్తే ఆ రోజు 9 days వచ్చేసి దాండియా ఆడతారు. మన దగ్గర అమావాస్య నుంచే స్టార్ట్ అవుతుంది బతుకమ్మ, అక్కడేమో ఎక్కం నుంచి అంటే ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది రెండు అంటే ఒక పేరు సునీల్, ఒక పేరు అనిల్, అంతే, ఇంకేం లేదు సార్. ఇది చెప్పాలి మొత్తం తప్పు విషయం. అంటే మన మార్వాడి కమ్యూనిటీ, గుజరాతీ కమ్యూనిటీ లోకల్ కల్చర్కి, లోకల్ ఫెస్టివల్కి సెలబ్రేట్ చేయడు, లోకల్ సెలబ్రేషన్స్, లోకల్ ఫుడ్ తిన్నడు. మన మార్నింగ్ అవుతాయి ఇడ్లీ ఉంచి, వడ ఉంచి, మేదు వడ ఉంచి సాయంత్రం అవుతాయి. ఫస్ట్ చీజ్. సెకండ్ చీజ్ ఉగాది ఫెస్టివల్, బోనాల్ ఫెస్టివల్, దసరా ఫెస్టివల్ మొత్తం అన్నీ సెలబ్రేట్ చేస్తాం మనం. మన తెలంగాణ కల్చర్ ఇది లేదు. మన తెలంగాణ కల్చర్ ఏమున్నాయి? నా ఇంటిలో బోనాల్ పండుగ, ఉగాది పండుగ ఉంటే ఉగాది పచ్చడి వస్తాయి, మనకి చేయాలి, ప్రిపేర్ చేయాలి, ఇంటికి ఎవరు రాదు. నా ఇంటి ముంగట రమా ఆంటీ అని ఉన్నాయి, ఆయన పంపిస్తాయి, ఎవ్రీ ఇయర్ పంపిస్తాయి. మార్నింగ్ ఉగాది ఉంటే 9 o'clock 10 o'clockకి ఆయన ఇంటి నుంచి వస్తాయి పండుగ పచ్చడి అని. అది తాగిన తర్వాతనే మనం ఇంటి ఉంచి అందరు పోచమ్మ టెంపుల్కి వెళ్తాం, దర్శనం చేస్తాం, వస్తాం. ఇది వన్ ఆఫ్ ది పారామీటర్. సెకండ్ పారామీటర్, ఎప్పుడునే రంజాన్ ఫెస్టివల్ ఉన్నాయి, ఎప్పుడునే ఈదుల్ ఫిత్ర్ ఉన్నాయి, రంజాన్ ఫెస్టివల్ ఉన్నాయి. నా ఇంటి పక్క పర్వీన్ ఆంటీ అని ఉన్నాయి, పర్వీన్ బాజీ, ఎవ్రీ ఇయర్ మనకి షిరుకుర్మా పంపిస్తాయి. షిరుకుర్మా మనకి రాదు, మన పంపిస్తాయి, మన తింటాం. రంజాన్ది, ఈదుల్ ఫితర్ది, హ్యాపీ రంజాన్ ఇది చెప్తాం. ఎప్పుడు దివాళీ అయినాయి నేనే ఫస్ట్ పోయి రమా ఆంటీకి లడ్డూలు ఇస్తాం, ఇది మన కల్చర్. ఎవరికి గో బ్యాక్ అని చెప్పాలి, అది మన కల్చర్. ఇప్పుడు మనిషి 1000 ఏళ్ళు బతకడు, మనిషి బతికేది 60, 70, 80. అదృష్టవంతులైతే 100 ఏళ్ళు బతకొచ్చు, ఇంకా బాగుంటే 120, 130 బతకొచ్చు. నేను బతికేది తక్కువ కాలంలో ఇన్ని అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ వివాదం ఇంకా రాకుండా ఉండాలంటే, అందరూ కలిసి ఉండాలంటే ఏం చేయాలో, మీరు ఘర్షణ జరిగింది కదా, వాళ్ళకు కానీ లేదా మీ దాంట్లో కొన్ని పొరపాట్లు చేస్తున్న వాళ్ళకు కానీ మీరు చేసే అడ్వైజ్ ఏంటి సార్? మన చెప్పాలే అడ్వైజ్ అందరికీ, మన తెలంగాణ గౌరవం ఏమున్నాయి, మన తెలంగాణ కల్చర్ ఏమున్నాయి, కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్ నిలబడి చెప్తున్నాయి. మార్వాడి గో బ్యాక్, రేపు చెప్తాయి బెంగాలీస్ గో బ్యాక్, మళ్ళీ ఎల్లుండి చెప్తాయి మరాఠీస్ గో బ్యాక్. ఎవరు గో బ్యాక్ చేయాలి, ఎవరికి కులం మీద రావాలి, ఎవరి కమ్యూనిటీ మీద రావాలి, అది మన కల్చర్ లేదు. మనం ఈ విజన్ ఉన్నాయి, మన రేవంత్ రెడ్డి గారు చెప్పినాయి, మన హైదరాబాద్కి గ్లోబల్ క్యాపిటల్ కావాలి అంటే నేనే చెప్దాం, రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఇంకా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయి, ఇంకా 10-20 మిలియన్ పీపుల్కి తీసుకొని రా ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి. హైదరాబాద్కి ఇంత పెద్ద గ్లోబల్ సిటీ లెక్క, దుబాయ్ లెక్క, లండన్ లెక్క, న్యూయార్క్ లెక్క బిల్డ్ చేయి. మనకి విజన్ పెద్ద ఉండాలి. మన హైదరాబాద్ ఇంత చిన్న ఓల్డ్ సిటీలు లేదు. ఓల్డ్ సిటీకి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒరిజినల్ సిటీ, అది ఒరిజినల్ కల్చర్ సిటీ. హైదరాబాద్ ఇప్పుడు ఇంత పెద్ద అయింది. ఇప్పుడు మనకి ఇంకా 400 years అబౌవ్ విజన్ పెట్టాలి అంటే హైదరాబాద్కి సూపర్ క్యాపిటల్ బిల్డ్ చేయాలి. అండ్ మనం అందరు ఒక్క సోషల్ ఫ్యాబ్రిక్లు ఉండి, ఒక్క సోషల్ ఫ్యాబ్రిక్, ఒక్క తెలంగాణ రాజ్యంలో, తెలంగాణ ప్రదేశంలో సోషల్గా ఉండాలి అంటే ఇట్లా వస్తున్న విషయాలకి ఇగ్నోర్ చేసి పక్కవాడి డెవలప్మెంట్ నుంచి ఎట్లా మనం తెలంగాణకి డెవలప్ చేసాం అన్ని కలిసి చేయాలి అంటేనే హైదరాబాద్ తెలంగాణ డెవలప్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి మీ ఇద్దరికి. వాస్తవానికి వారు మాట్లాడింది ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రశ్నలకు లేదా జరిగిన చర్చకు సమాధానం చెప్పే ప్రయత్నం వారు చేసింది. ఎక్కడైనా సరే చర్చలో కొన్ని విషయాలు మనకు అర్థం కానివి లేదా మనకు తెలియని విషయాలు కొన్ని కొత్తవి వస్తాయి. ఇదే సందర్భంలో మన లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ప్రధానమైంది. మన జీవిత అనుభవాన్ని మించింది మరొకటి లేదు. జీవిత అనుభవంలో ఏముంది, లోటుపాట్లు ఏమన్నా సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ తరఫు నుంచి ఏమన్నా జరిగితే కనుక ఆ పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చాలా బలంగా జరగవలసిన ఒక అవసరం ఉన్నది. ఇదే సందర్భంలో
భారత రాజ్యాంగం ఇచ్చిన ఒకానొక చాలా మన దేశ పౌరులకు ఇచ్చిన ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎవరెక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, జీవించవచ్చు. ఇదే సందర్భంలో అందరితో కలిసి ఉండాలి, అందరితో కలివిడిగా ఉండాలి, కలిసి బతకాలని. థ్యాంక్ యూ.